స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిదే, పూజా సమయమిదే, పూజా సమయమిదే. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు పొలమరశెట్టి ఇన్నా బాబు 6వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. 11వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వరంగల్ పీఠాధిపతులు మహాఘన శ్రీ 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 ఉడుమల బాల తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘన డాక్టర్ పులిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందకొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూలుకు దేవుడు అనుగ్రహించిన కృపలను కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో స్కూల్ను మరింత అభివృద్ధి పరచాలని పరుస్తూ అంతోని స్నేహితుకు త్వరలోనే వివాహం జరగాలని డాక్టర్ హిమవర్షిని దీవించమని కోరుతూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. క్రీస్తు శేషులు మెట్టు చిన్నప్పరెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మెట్టు స్లేవా కుటుంబ సభ్యులు అనంతర గ్రామం నుండి దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాస్థనం సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ సెబాస్టియన్ కురువిళ్లకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని, వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం జగ్గయ్యపేట విచారణ కొండా కిరణబాబు, షారోన్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు జయప్రియ తన్మయ కిరణలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కొండా విమలమ్మకు మోకాళ్ళు నొప్పులు సంపూర్ణ ఆరోగ్యము కలగాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ రవితేజారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు కూడా ఈ దివ్య బలిపూజలు సమర్పించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు కటాఖండిగా తెలియజేస్తూ ఉన్నారు. నీకు పాప కారణమైనది ఏదైనా సరే దానిని తొలగించుకో. ప్రభు దగ్గరికి రావడానికి నీ కాలు కావచ్చు, నీ కన్ను కావచ్చు, నీ చేతి కావచ్చు, ఏదైతే పాప కారణంగా ఉందో, పాపానికి సహకరిస్తూ ఉందో దాన్ని తొలగించుకో అని ప్రభు తెలియజేస్తున్నారు. అంటే పాపానికి ప్రభువుకు సంబంధం లేదు. కాబట్టి ప్రభు దగ్గరికి రావడానికి అడ్డంగా ఉన్న ప్రతిదీ ఈరోజు నువ్వు తొలగించుకోవాలి. అప్పుడే ప్రభు నుంచి మనం దీవెనలు పొందుకుంటాం.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీకు ప్రభువుకు మధ్యగా ఉన్నటువంటిది ఏమిటి? ఆ అడ్డంకు ఏమిటి? ప్రభువు దగ్గరికి రావడానికి ఉన్నటువంటి అడ్డంకును ఈరోజు నువ్వు తొలగించుకోవాలి. అప్పుడే ప్రభు నుంచి నువ్వు దీవెనలు పొందుకుంటావు. ఈ యొక్క దీవబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు నువ్వు చేసినటువంటి పొరపాట్లను గుర్తు తెచ్చుకో. ఆ అడ్డంకును గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయముల పైననే మననము చేయొచ్చు. మా మాటలలోనూ చేతల యందును మీకు ప్రీతి పాత్రమైన వాటిని నెరవేర్చినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు మోసం చేసిన మీ పంట కూలీల ఏడుపులు దేవుని చెవుల చొచ్చుచున్నవి. మొదటి పట్టణము యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీరు రానున్న దుర్దశలను గూర్చి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు ముగిపోయినవని, బట్టలు చెదలు పట్టినవని, మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధంగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలె దహించును. ఈ అంత్యదినములందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సర్వశక్తిమంతుడగు దేవుని చెవుల చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తూలతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదిరింపడు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిది, దేవుని రాజ్యము వారిది. తమ్ము తాము నమ్ముకుని వారికి, తమ సంపదల మీద తాము ఆధారపడు వారికి పట్టుగతి ఇట్టిది. మృత్యువే వారికి కాపరి అయి గొర్రెలను వలె వారిని పాతాళ లోకమునకు తోలుకొని పోవును. నేరుగా సమాధి గోతిలోనికి చేరుకొందరు.
అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. దేవుని రాజ్యము వారిది. అప్పుడు వారి ఆడంబరము అంతరించును, ఇక పాతాళమే వారికి నివాసమగును. కానీ ప్రభువు నష్టపరిహారము చెల్లించి పాతాళ లోకము బారి నుండి నా ప్రాణములను కాపాడి నన్ను స్వీకరించును. అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. దేవుని రాజ్యము వారిది. నరుడు తన మనుగడ వలన తాను సంతృప్తి పొందినను, తన విజయములకు గాను ఇతరుల నుండి పొగడ్తలు పొందినను, చనిపోయిన తన పూర్వులను చేరుకోవలసినదే. అచట కలకాలము వెలుగును కోల్పోవలసినదే. అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. దేవుని రాజ్యము వారిదే. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము వచనములు 41 నుంచి 50 వరకు. మేము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ఫలితమును తప్పక పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగాటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయుట వానికి మేలు. నీ చెయ్యి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుడు. 2 చేతులతో నీవు నిత్య నరకాగ్నిలో పోవుట కంటే ఒక్క చేతితో నిత్య జీవం పొందుట మేలు. నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయము. 2 కాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరక కూపమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కడు అగ్నిలో పారవేయబడును. ఉప్పు మంచిదే, కానీ అది తన ఉపదనము కోల్పోయినా తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున మీరు ఉపదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం ఇప్పుడు విని ఉన్నాము. క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, మీరు నా సంబంధులుగా గుర్తించి ఎవడైనా మీకు ఒక గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా
వారు తగిన ఫలితమును పొందుకుంటారని ప్రభు తెలియజేస్తున్నారు. క్రీస్తు సేవలో, ఆయన సంఘంలో నీవు ఏ పని చేసినా తగిన బహుమానం ప్రభు ఒసుగుతాడు. 1 కొరింథీ 15:58 చూస్తే, నీవు చేసే ప్రతి పని ప్రజల కొరకు కాకుండా ప్రభు కోసం నువ్వు చేసినట్లయితే తగిన బహుమానాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. నీవు రహస్యంగా ప్రభు మందిరంలో ఏ పని చేసినా ప్రభు నీకు బహుకరిస్తాడు. నువ్వు కానుకలు సమర్పించిన రహస్యంగా ప్రభు నేను బహుకరిస్తాడు. ఆయన కోసం నువ్వు ఏ పని చేసినా, ఆయన సేవకుల కోసం నువ్వు ప్రార్థించినా, వారితో సహకరించిన, వారికి సహాయం చేసిన తగిన బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. సేవకులకు వ్యతిరేకంగా నీవేమి చేసినా, దేవునికి వ్యతిరేకంగా నీవే పని చేసినా నీవు ఫలింపజాలవు. అవన్నీ కూడా శాప రూపంలో సైతానుని పైకి తీసుకొని వస్తారు. కాబట్టి గురువులను గౌరవించడం నేర్చుకోవాలి, బోధించే వారిని గౌరవించడం నేర్చుకోవాలి, ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, ప్రభు సంబంధికులకు మరి గౌరవాన్ని మనం కలిగించే వారంగా ఉండాలి, సహకరించాలి. క్రీస్తు ప్రభు సేవలో బోధించుచుండగా ఆ బోధనలో సహకరించాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. ఒక్క గుక్కెడు మంచినీళ్ళకే తగిన బహుమానాన్ని ఇస్తా అంటున్నారు. మరి నీ యొక్క శ్రమ కావచ్చు, నీ యొక్క ప్రార్థన కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, నీవు ఏది ప్రభు సేవలో నువ్వు వెచ్చిస్తున్నావో దానిని బట్టి నూరంతలుగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ప్రభువుని విశ్వసించే వారిని ఎవరైనా నీవు ప్రభువు నుంచి తొలగించడానికి ప్రయత్నించినట్లయితే ప్రభు ఏమంటున్నారంటే, అలాంటి వ్యక్తికి తలకు తిరుగాటి రాయి కట్టి సముద్రంలో పడవేయటం మేలు. అంటే ప్రభువు దగ్గరికి రావడానికి మనం ఒక సాధనంగా మారాలి, ఒక ఛానల్గా మారాలి. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన వారికి అడ్డంకుగా మనం మారకూడదు. అడ్డంకుగా మారినట్లయితే మనం తగిన శిక్షను అనుభవిస్తాం. కాబట్టి ప్రభు దగ్గరికి రావడానికి మనం ఒక ఛానల్గా మారాలి. బప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభు వస్తూ ఉన్నప్పుడు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించే ప్రభు ఈయనే అని ఆయన ఒక మార్గాన్ని చూపించి ఉన్నాడు. మనము కూడా ఆ విధంగా మార్గాన్ని చూపించే వారముగా ఉన్నట్లయితే తగిన బహుమానాన్ని పొందుకుంటాం. క్రీస్తు ప్రభు ఇక్కడ 3 కండిషన్లు చెప్తూ ఉన్నారు. మీ చెయ్యి మీకు పాప కారణమైనచో చేతిని నరికివేయండి. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు నుంచి నిన్ను ఏదైతే దూరం చేస్తూ ఉందో దాన్ని తీసివేయి. అది నీ సినిమా కావచ్చు, టీవీ కావచ్చు, లేకపోతే మొబైల్ కావచ్చు, లేకపోతే నీవు సమయం ఎక్కడైతే ఎక్కువగా గడుపుతున్నావు అది కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, మరి మనుషులు కావచ్చు. క్రీస్తు ప్రభు నుంచి నిన్ను దూరంగా చేసేది ఏదైనా సరే అది ఈరోజు నువ్వు తీసివేయాలి. లేదంటే ప్రభు ఏమంటున్నారు, నీ చేయి నీకు పాప కారణమైనచ్చు దాన్ని నరికిపోయి, 2 చేతులతో నరకానికి వెళ్ళే బదులు మరి ఒక్క చేతిలో స్వర్గంలో నువ్వు సుఖ సంతోషం అనుభవించడం మేలు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. నీ కాలు నీకు పాప కారణమైనచో దాన్ని తీసివేయి, నీ కన్ను నీకు పాప కారణమైనచో దాన్ని తీసివేయి. అప్పుడే నీవు 2 కన్నులతో మరి నరకంలో అనుభవించడం కంటే ఒక్క కన్నుతో స్వర్గంలో నువ్వు ఆనందించడం మేలు. ఈరోజు నీ కంటిని నువ్వు పరిశీలన చేసుకో, నీ చూపులు ఏ విధంగా ఉన్నాయి. మత్తయి సువార్త 5:28 చూస్తే, పరస్త్రీని ఎవరైనా చెడు వ్యామోహంతో చూసినట్లయితే ఆమెతో వ్యభిచరించినట్లనే ప్రభు తెలియజేస్తున్నారు. యోబు గ్రంథం 31:1 చూస్తే, యోబు అంటున్నాడు, నేను నా కళ్ళతో ప్రతిజ్ఞ చేసుకుంటున్నాడు, పరస్త్రీని నేను చెడుగా చూడను అని ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు నిన్ను పాపానికి నడిపించేది ఏమిటి? కాలా, చేతియా, నీ ఆలోచన, నీ శరీరమా ఏమిటి? అలాంటిది ఈరోజు నేను తొలగించుకోవాలి. యోహాను సువార్త 15:2 చూస్తే ప్రభు ద్రాక్షవల్లి కొమ్మల గురించి చెప్తూ, ఫలించని ప్రతి కొమ్మను ఆయన కత్తిరించి సరిచేయును. అంటే ఫలించాలంటే కత్తిరించబడాలి, నీవు సరిచేయబడాలంటే నీవు మలచబడాలి. ఒకటి శిల్పంగా మారాలంటే ఎన్నో దెబ్బలు, ఉలి దెబ్బలు పడాలి. అదేవిధంగా మనము క్రీస్తు ప్రభువులు ఎదగాలంటే మనం సరిచేయబడాలి. ప్రతిరోజు సరిచేసేది ఎవరు? తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, మరి గురువులు కావచ్చు. దేవుడే నిన్ను సరిచేయవచ్చు. అప్పుడు నీకు ప్రభువుకు మధ్యగా ఉన్నటువంటి అడ్డుగోడను నువ్వు తొలగించుకోవాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో సంతోషించగలుగుతావు. కాబట్టి ఈరోజు ప్రభు దగ్గరికి రావడానికి ఉన్న అడ్డంకు ఏమిటి?
ఆ అడ్డంకుని ఈరోజు నువ్వు తొలగించుకోవాలి. అప్పుడే నువ్వు తగిన దీవెనను పొందుకుంటావు. మరి ప్రభు రెండవదిగా ఏమంటున్నారంటే, ఉప్పు మంచిదే కానీ అది తన ఉప్పదనమును కోల్పోయిన యెడల ఎట్లు పొందుకోగలుగుతుంది? పొందుకోలేదు. కాబట్టి ఉప్పదనము అంటే క్రీస్తు ప్రభువును కలిగి ఉండడం. ఉప్పదనము కలిగి ఉండడం అంటే క్రీస్తు ప్రభు విలువలను కలిగి ఉండడం. ఒక్కసారిగా మనం క్రీస్తు ప్రభు విలువలను కోల్పోయినట్లయితే సైతాను క్రియల్లో పడిపోతాం. ఉప్పు ఏ విధంగా ఉప్పదనాన్ని పొందుకోలేదో, అది పడివేయబడుతుందో, క్రీస్తు ప్రభు మనలో లేనట్లయితే మనం ఎండిపోయిన మొక్కలాగా మారిపోయి కాల్చివేయబడతాం. సైతాను చేతుల్లో చిక్కుకుంటాం మనము. కాబట్టి మనము ఫలించాలి అంటే సరిచేయబడాలి. ఫలించాలి అంటే సారవంతమైన నేలగా మారాలంటే మనము దున్నబడాలి. మనము క్రీస్తు ప్రభులో ఫలించాలంటే కొన్ని కరెక్షన్స్ మనం చేసుకోవాలి. మనము ఏది చేయాలి, ఏది చేయకూడదు అని మనము నిర్ణయం తీసుకోవాలి. లూకాసు సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాల్లో చూసినట్లయితే, పాపపు శోధనలు రాక తప్పవు, అందుకు కారణకుడైన వానికి అనర్థము. పాప శోధనలు వస్తాయి, దానికి ఎవరు? నీ స్నేహితుడు కారణమవుతుండా? మరి ఎవరు కారణమవుతున్నా? అతనికి అనర్థము. ఈ చిన్న వానిలో ఎవరైనా తప్పుదారి నడిపించినంటే అతనికి శిక్ష విధించబడుతూ ఉంది. రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయం 13వ వచనంలో, సోదరునికి విరుద్ధంగా ఆటంకాలు తలపెట్టరాదు. క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్న వారికి ఎవరు కూడా అడ్డంకు లేకుండా మరి సాధనంగా మారాలని తెలియజేస్తున్నారు. రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయం 21వ వచనంలో, నీ సోదరుని పతనమును చేయు పనిని చేయకుండా మంచిని మాత్రం నీవు చేయాలి. కొంతమంది సోదరులు నాశనం కావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు, తప్పు. కుటుంబంలో ఉన్న వారితో గొడవ పెట్టుకొని నాశనం కావాలని చూస్తుంటారు, తప్పు. ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా చేయడం వల్ల నీవు పాపం కట్టుకుంటావు, శాపం తెచ్చుకుంటావు, మరి వారికి కూడా శాపం కలుగుతుంది. కాబట్టి మనము శత్రువుల కోసం కూడా ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలి. క్రీస్తు ప్రభు అది నేర్పిస్తూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 32వ వచనంలో, దైవ సంఘమునకు ఎట్టి బాధ కలగకుండానట్లు నీవు జీవించాలి. దైవ సంఘానికి కొంతమంది సైతానులాగా మారిపోయి దైవ సంఘంలో ఆటంకాలు తీసుకొస్తుంటారు. గురువుకు అడ్డంగా మారిపోతుంటారు. కౌన్సిల్ మెంబర్స్కి అందరికి అడ్డంగా మారిపోతూ ఉంటారు. సైతాను వారి కుటుంబం మీద ప్రభావం చూపుతూ ఉంది. ఆ విధంగా చేయకూడదు. నీకు చేతనైతే నీవు ప్రభువు సన్నిధిలో పని చేయి, లేదంటే ప్రార్థన చేయి, సైలెంట్గా ఉండు. వేరే వాళ్ళు చేస్తారు, కానీ నీవు వచ్చి అవన్నీ చెడగొట్టడము, ఆ విధంగా చేయకూడదు. క్రీస్తు సంఘంలో నీవు పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు సేవకులతో నీవు సహకరించేవాడిగా ఉండాలి. 1 యోహాను 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఇతరులకు పాప కారణమైనది ఏది కూడా నీవు చేయకూడదు, అది నీలో ఉండరాదు. ఇతరులకు మేలు చేసేవాడివిగా ఉండాలి, కానీ కీడు చేసేవాడివిగా నీవు ఉండకూడదు. 1 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనం చూస్తే, వారి నుండి మీరు వేరుపడి జీవించాలి. అశుద్ధమైన దానితో ఎట్టి సంబంధం మీకు ఉండరాదు. అశుద్ధమైనది ఏవి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. కాబట్టి అశుద్ధమైన వ్యక్తులతో నీవు ఉండకూడదు. 1 కీర్తన 1వ కీర్తనలో చూసినట్లయితే, అశుద్ధులతో మనం కలిసి ఉండరాదు, పాపాత్మలతో మనం కలిసి ఉండరాదు. అంటే చెడు మార్గంలో సైతాన్లో జీవిస్తున్న వారితో మనం కలిసి ఉండకూడదు అని తెలియజేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 15వ వచనంలో, జ్ఞానహీనుల వలె మనం ఉండకూడదు. జ్ఞానం కలిగి ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకునే వారంగా ఉండాలి. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన యందు జీవించుచున్నామని మనం చెప్పుకొని మనం సైతాన పరంగా జీవించకూడదు. క్రీస్తు వలె మనం జీవించే వారంగా ఉండాలి. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో, ఈ లోకంలో ఉన్నదంతా శారీరక వ్యామోహానికి దారితీస్తూ ఉంది. కాబట్టి ఈ లోకపరంగా మనం జీవించకుండా పరలోకపరంగా జీవించాలి. లేదంటే ఒకరోజు మనం ప్రభు ముందు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ప్రభు నీకు ఒసగిన జీవితాన్ని బట్టి లెక్క చెప్పాలి. ప్రతిఫలం నీకు ఒసగబడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో, వారి వారి క్రియలను బట్టి వారికి బహుమానం లభిస్తుంది, ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి నీవు ఏ విధంగా జీవిస్తున్నావో పరిశీలన చేసుకో. నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఈరోజు నీకు నరకమా మోక్షమా నిర్ణయించుకో. నీవు మంచి జీవితాన్ని జీవించు, చెడు జీవితాన్ని వదిలిపెట్టుకో, పాప జీవితాన్ని వదిలిపెట్టు, ద్వేషాన్ని తీసివేసి ప్రేమను నీలో అలవరుచుకో. అప్పుడే నీలో ప్రభు పని చేస్తారు.
ఈనాటి మొదటి పఠనాన్ని మనము గమనించి చూసినట్లయితే పునీత యాకోబు గారు మనతో ఏమంటున్నారంటే, నా మాటను ఆలకింపుము, రానున్న దుర్దశను గూర్చి శోకించి రోధింపు. దుర్దశ రాబోతుంది, నీవు చెడు జీవితాన్ని ఆపేసి మంచి జీవితాన్ని జీవించు, అప్పుడే నీవు తగిన బహుమానం పొందుకుంటావు. బంగారం, వెండి ఇవన్నీ కూడా తుప్పుపట్టిపోతాయి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా తుప్పుపట్టిపోతుంది, వ్యామోహం గతించిపోతుంది. కానీ క్రీస్తు ప్రభు కోసం జీవించిన వారు శాశ్వత జీవులుగా ఉంటారు. మీ పొలంలో పనిచేయ వారికి ఇచ్చుటలో మీరు మోసపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కూలీల ఏర్పుడు నాకు వినబడుచున్నాయి. కాబట్టి పనికి తగిన వేతనం మనము ఇచ్చేవారంగా ఉండాలి. మన దగ్గర పనిచేసిన వారిని మనం బానిసలుగా చూడకూడదు. తగిన ఫలితాన్ని మనం ఇచ్చేవారంగా ఉండాలి. మీ ఐహిక జీవితము భోగ భాగ్యములతో తులలాడినదిగా వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిస్తారు. అంటే మనము ఈ లోకపరంగా ఇష్టం వచ్చినట్టు జీవించినట్లయితే వధించడానికి పెంచినటువంటి జంతువులాగా మారిపోతాం. ఊర్లో వదిలిపెడతారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంది, ఓ రోజు దాన్ని వధిస్తారు. ఆ విధంగా మనం ఉండకూడదు. మన జీవితానికి ఒక లక్ష్యం ఉంది, దాని ప్రకారం మనం జీవించాలని యాకోబు గారు అంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పాప కారణమైనది ఏదైతే ఉందో అది ఈరోజు నీవు తొలగించుకో, అప్పుడే నీవు దీవెన పొందుకుంటావు. ఈరోజు క్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తూ ఉన్నారో వారికి అడ్డంకుగా మారకుండా నువ్వు ఒక ఛానల్గా మారు, అప్పుడు ప్రభు నిన్ను సాక్షిగా ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఒక దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకున్న ప్రతి అడ్డంకుని నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను. తొలగించి ప్రభువా, ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని నా పైన కుమ్మరించమని దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీకు అర్హమైన వాటిని పాటించుచు మీ పరమ రహస్యమును కొనియాడుచున్నాము. మీ వైభవమునకు పూజ్యమైన భావంతో మేము అర్పించు ఈ అర్పణ మాకు రక్షణదాయకముగా మారునట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటున మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్సవం నేడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణం నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు కురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజాను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి మమ్ము నడిపించిన మీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతి దూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతంతో మేము నిరతం స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతంన హోసాన్న. ప్రభు నామంన వేంచేవారు ధన్యులు. మహోన్నతంన హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి అగు మరియమాతతోనూ, పుణిత జోజప్ప గారితోనూ, పుణిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
పునీత ఇన్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననాదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. సర్వశక్తిగలతో సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరహస్యముల ద్వారా మీ రక్షణ ఫలమును చవిచూచినట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనము మా జీవిత విధానంలో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివి తీర అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము.